పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో క్రిటికల్ కేర్ ఐసీయూ 50 బెడ్స్ ఏర్పాటుకు 23,75,00,000 రూపాయల నిధులు మంజూరు కావడంతో ఏప్రిల్ నెలలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరంలోని బీజేపీ నర్సాపురం పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. క్రిటికల్ కేర్ ఐసీయూ 50 బెడ్స్ ఏర్పాటు చేయడం వల్ల జిల్లావాసులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సిఎస్ఆర్ నిధులను నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగిందని, మరిన్ని నిధులను సాధించి అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీనివాస వర్మ తెలిపారు. అప్పటికే నాకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే మంజూరు చేస్తూ నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అలాగే చాలా అవసరం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. కారణం ఏంటంటే ఏదైతే క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయో ఇవాళ ఈ జిల్లాలో ఏమైనా అటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో ఏలూరు తప్పించి మనకేమైనా ఆల్టర్నేటివ్ లేదు. అందరూ కూడా అత్యవసరంగా ఎమర్జెన్సీ కేసెస్ ఏవైతున్నాయో వాటిని ఏలూరు వరకు వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా దాదాపు అందరూ కూడా 30-35 కిలోమీటర్ల మ్యాక్సిమం రేంజ్లో మనం భీమవరంలో ఉంటాం. కాబట్టి దీనితో మన భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి ఈ పార్లమెంట్లో అత్యవసర కేసులకు సంబంధించి పేషెంట్లకి అందరికీ కూడా ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం. దానికి 23.75 కోట్లు విడుదల చేయడం, ఏప్రిల్ నెలలోనే దానికి శంకుస్థాపన కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని మీ అందరికీ తెలియజేయాలనేటువంటి ఆలోచనతో తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే నర్సాపూర్ పార్లమెంట్లో మన జిల్లాలో 3 రైల్వే స్టేషన్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్స్